కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో గద్దర్ కూతురు వెన్నెల గారు ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. ఒకసారి వాళ్ళ రియాక్షన్ తీసుకుందాం. శ్రీ గణేష్కి ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ టికెట్. అక్కడ ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ముందుకు తీసుకెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే అందరి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ముందుగా నేను చెప్పినట్టు ఎలక్షన్స్కి నేను వచ్చే ముందు మా నాయన గద్దరన్న నేను బరిలో ఉంటాను, ఎవరు ఓటు వేయకపోయినా నా ఓటు నేను వేసుకుంటాను అనే స్ఫూర్తితో ఓడినా గెలిచినా నాకు ఏఐసిసి నుంచి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక ఖర్గే గారు, అట్లాగే మనకి ఇక్కడ నుంచి రేవంత్ అన్న, బట్టి అన్న, సీతక్క వాళ్ళ సపోర్ట్తో నేను టికెట్ తీసుకొని ముందుకు వచ్చిన. కాకపోతే ఓడిపోయినా సరే ఈ 3 నెలల ప్రజల మధ్యలో ఉండి మనం పని చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మనం చూస్తే పని త్రూవే, వాళ్ళు మాటలతోని గారడీలు చేయట్లేదు, పని త్రూవే ప్రజల్ని మెప్పు పొందుతున్నారు. అందుకే నేను ఓడినా గెలిచినా బరిలో ఉంటానన్నాను. తర్వాత చాలా దురదృష్టవశాత్తు చెల్లె లాస్ట్లో చనిపోతే మళ్ళీ బై ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్లో చర్చ వెన్నెలకు ఇస్తారా, ఎవరికి ఇస్తారంటే అప్పుడు కూడా చెప్పాను నేను ఇది అవకాశం అనుకోవట్లేదు, బాధ్యత అనుకుంటున్నాను. చెల్లి చనిపోయింది, చాలా బాధాకరం. రెండవది, కాంగ్రెస్ పార్టీ మన టీపీసీసీ రేవంత్ అన్న ఆధ్వర్యంలో, అట్లాగే మన ఏఏసీ ఏది నిర్ణయం అయితే దాన్ని యాక్సెప్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే నా పని. సో అంటే ఎట్లా చూడొచ్చు వెన్నెల గారిని? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో. గతంలో మీకు టికెట్ కేటాయించినప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అంచనాలు, చాలా చర్చలు జరిగినాయి. కానీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఇప్పుడు కేటాయించాలి వెన్నెలకి అని గద్దర్ అనుచరులు, అభిమానులు చాలామంది కోరుకుంటున్నారు. మరి ఎట్లా ఇది? అవును, ప్రజలు, గద్దరు అభిమానులు, కళాకారులు, విద్యార్థులు, విప్లవకారులు వాళ్ళందరికీ పాదాభివందనాలు. ఖచ్చితంగా మీరు అన్నట్టు గద్దరన్నకు మళ్ళా అవకాశం ఇవ్వాలి అని మీ మాట అయినప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది అని ఒక అనాలిసిస్ చేసుకొని నాకు ఇవ్వలేదు అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకోటి కూడా ఏమైనా మర్యాదపూర్వకంగా మనం ఇంకేమైనా ఇస్తే బాగుంటుందా అనుకుంటా ఉండొచ్చు, అది నాకు చెప్పలేదు కూడా, నేను అడగలేదు కూడా. కాకపోతే నేను స్వతగా ఏమనుకుంటున్నానంటే, మనం ఒక పార్టీకి వచ్చినప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లను మనం ముందుకు తీసుకొని పోవాలి అనేది మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. చివరి వారికి ఆయన ఏ పార్టీని అయితే ఎంచుకున్నాడో ఆ సిద్ధాంతాన్ని ప్రజల కోసం ముందుకు తీసుకొని పోయాడు. కాబట్టి నేను గద్దరన్న అభిమానులకు, యావత్ తెలంగాణ ప్రజలకు, కళాకారులకు, ఉద్యమకారులకు, విప్లవకారులకు, దళిత సంఘాలకు, మన జర్నలిస్టులకు, అక్కలకు, అమ్మలకు కోరేది ఒకటే ఏంటంటే, యుద్ధంలో పైకెక్కడం దిగడం అన్ని అనివార్యం. సో ఇది కూడా ఒక యుద్ధమే అనుకుంటున్నాను. నన్ను అవమానించారు, గద్దరన్నని అవమానించారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రేవంత్ అన్న గెలిచిన తర్వాత నాన్నని, గద్దరన్నని ఏ విధంగా ముందుకు తీసుకొని పోయి తను స్వతగా చెప్పాడు, నేనైతే పాలిటిక్స్లో ఇంకా నేను ఉండను అన్నప్పుడు నాకు గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పినాడు. అంటే ఆ స్థాయికి వచ్చినాక చాలామంది పాలిటిక్స్లో ఒప్పుకోరు, కానీ అంత డౌన్ టు అర్త్ అన్న ఒప్పుకొని గద్దరన్న పాట, ఆట, మాట అనే సిద్ధాంతం ఈ ఒక్క 2-3 రోజుల కోసం కాదు, చిరకాలం మిగిలిపోవాలనే బాట వేస్తున్నానన్న వ్యక్తికి మనం మర్యాద ఇచ్చి ఆ మర్యాద పూర్వకంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఎప్పుడు నేను మీ బిడ్డగా, మీ చెల్లగా, గద్దరన్న బిడ్డగా ఐ విల్ బి ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ మై ఫాదర్ హ్యావ్ డన్. కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో కావచ్చు, వేదికలలో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, గద్దర్ది కీలక పాత్ర. తన ఆటపాటలతో, డ్యాన్సులతో అందరినీ ఉర్రూతలూగించిండు.
కాంగ్రెస్ అధికారంలో రావడానికి గద్దర్ది కీలక పాత్రని చాలామంది మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తారు గద్దర్కి ఇప్పుడు? మొదటిగా తెలంగాణ ఉద్యమం, కళాకారులు, విప్లవకారులు, ఉద్యమకారులు, దళిత సంఘాలు, ప్రజలు వాటన్నిటికీ ఒక పాటతో కళారంగాన్ని తెలంగాణకి మరో రూపం ఇచ్చి తెలంగాణ సాధించింది గద్దరన్న. సో తెలంగాణ ఉన్నంతసేపు గద్దరన్న చరిత్రలో ఉండిపోతారు. అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత మా నీళ్ళు మాకు, మా భూములు మాకు, మా ఉద్యోగాలు మాకు, మా పాలన మాకు కావాలనేది వచ్చిన తెలంగాణ 10 ఏళ్ళు చూసాం. ఆ అణిచివేయబడుతున్న తెలంగాణకు మళ్ళా ఇంకొక నవ తెలంగాణ ఇవ్వాలని ఒక ఉద్యమం రూపం ఎంచుకున్నారు గద్దరన్న. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే డెమోక్రటిక్ పార్టీ, భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఒక నినాదంతో ముందుకెళ్తున్న పార్టీని, అట్లాగే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న సోనియా గాంధీ, ప్రియాంక గారి తన లైఫ్ని ప్రజలకు పెట్టి రోడ్డు మీద ప్రజల కోసం ఏ విధంగా నిర్విరాంగా పనిచేస్తున్న రాహుల్ గాంధీ స్పిరిట్ని మెచ్చుకొని నాన్న కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ డెఫినెట్లీ అదర్ ఆల్టర్నేటివ్ టు ద బీఆర్ఎస్ ఇస్ ఓన్లీ ద కాంగ్రెస్, రైట్. వాళ్ళు అందించినట్టు చిన్న ఒక కట్టు ఉంటే కట్ట పక్కన ఏమంటారు, చిన్నదాని పక్కన పెద్ద గీత గీ అంటారు కదా. సో మనము ఆ నయవంచకన పాలనని దించాలంటే కాంగ్రెస్ పార్టీ, ఎ డెమోక్రటిక్ పార్టీ విచ్ హ్యాస్ బీన్ సపోర్టింగ్, విచ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ అట్ ద గ్రౌండ్ లెవెల్, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన తెలంగాణకి ఖచ్చితంగా మన సమాజాన్ని ఏర్పరచాలని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో దాని ఖచ్చితంగా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక, మన ఠాక్రే, ఖర్గే గారు కానీ, ఇక్కడ కంప్లీట్ కాంగ్రెస్ అధిష్టానం, మన అధిష్టానం, రేవంత్ అన్న, భట్ అన్న, సీతక్క, పున్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రైట్, మనం అందరూ చర్చించి ఎక్కడైనా గద్దరన్న పేరు, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోయారు. వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, నివాళి ఏమన్నారంటే గద్దరన్న స్తూపాలు పెడతాం, గద్దరన్న పాట నిలబడతాం, గద్దరన్న చివరిగా ఏం చెప్పంటే ఏమన్నాడంటే మా నీళ్ళు మాకు, మా భూములు మాకు, మా పాలన మాకు, మా ఉద్యోగాలు అవన్నీ చేస్తామన్నారు. కాబట్టి అవన్నీ చేసే భాగంలోనంటే అవి చేస్తే వెన్నెలకు సీట్ ఇచ్చినా ఏమైనా పర్లేదు, ఎందుకంటే గద్దరన్న సిద్ధాంతం, గద్దరన్న ఆశయం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. సో ఎట్లా చూడవచ్చు, చివరిగా చెప్పండి, వెన్నెల గారిని గవర్నమెంట్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ హోదాలో చూడబోతున్నాం? మొదటిగా నేను కార్యకర్తగా ముందుకెళ్తూనే ఉంటాను. గద్దరన్న ఆశయం గుండెలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని ముందుకెళ్తున్నాను. సో వాళ్ళు ఖచ్చితంగా వెన్నెలని అసెంబ్లీలో కూర్చోబెడతారని నేను అనుకుంటున్నాను. గద్దరన్న వాయిస్ నా రూపంలో అసెంబ్లీలో వినిపిస్తారు. థ్యాంక్ యూ అక్క. సో ఇది మొత్తానికి కంటోన్మెంట్ హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే లాస్యానందిత మరణం తర్వాత శ్రీ గణేష్కి, బీజేపీ నుంచి వచ్చిన శ్రీ గణేష్కి అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసింది. వెన్నెల గారేమో ఖచ్చితంగా నాకు సముచితమైన స్థానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, ఏఐసిసి పెద్దల నుంచి హామీ కూడా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ.